హలో అండి. మేము హోమ్ డెలివరీ వీడియో అప్లోడ్ చేసాము. చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. ఒక 10% మందికైతే అస్సలు నచ్చలేదు. అది పర్లేదు, అన్నీ అందరికీ నచ్చాలనేం లేదు. కానీ మేము ఎక్స్‌పెక్ట్ చేయని కమెంట్ అయితే ఒకటి చాలా రిపీటెడ్‌గా వస్తుంది. చాలా లాంగ్వేజెస్ నుంచి. అదేంటంటే డెలివరీ అయిపోయి బేబీ వచ్చినా కూడా స్టమక్ ఎందుకు అలానే ఉంది? డెలివరీ అవ్వగానే అలా కూర్చోవడము పాజిబులా? ఇలా చాలామంది క్వెషన్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా వ్యూస్ కోసము ఫేక్ వీడియో అని కూడా కమెంట్ చేశారు. మేమేం ఫీల్ అవ్వలేదు. బట్ ప్లెజెంటా గురించి చెప్పాలనిపించింది. ఒక ప్లాంట్‌కి వేర్లు ఎంత ఇంపార్టెంటో బేబీకి ప్లెజెంటా అంత ఇంపార్టెంట్ అండి. గర్భంలో ఉన్నప్పుడు బేబీకి, మదర్‌కి ఉన్న కనెక్షనే ఆ ప్లెజెంటా. దీన్నే మాయ అంటారు. మదర్ నుంచి ఆక్సిజన్ అలానే న్యూట్రియంట్స్ అంతా కూడా బేబీకి అందిస్తుంది. అలానే బేబీ బాడీలో రిలీజ్ అయిన వేస్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది ఈ ప్లెజెంటా అనేది. బేబీ డెలివరీ అయ్యాక న్యాచురల్‌గా ప్లెజెంటా రావాలంటే 10-30 మినిట్స్ టైం పడుతుంది. ప్లెజెంటా కూడా 500-800 గ్రామ్స్ అలా వెయిట్ ఉంటుంది. ప్లెజెంటా వచ్చాక కూడా బెలూన్ లాగా ఒకేసారి స్టమక్ అయితే సెట్ అయిపోదండి. కొంచెం టైం పడుతుంది. అది క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేశాను.